అంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుణ్ణి కనపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం. నేను క్లుప్తంగా ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను. 48వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం చివరి వచనాన్ని మరి చదవాలని ప్రభు నామములో కోరుతున్నాను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము యెహోవా యుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలము. ఈ మాట హీబ్రూ భాషలో ఈ వచనంలో చూస్తే యెహోవా ఉండు స్థలం అనే మాట జెహోవా షమ్మా అనే మాట రాయబడింది. జెహోవా షమ్మా. పిల్లరా, చాలా చాలా దినాలుగా దేవుని యొక్క పేర్లను గురించి, దేవుని యొక్క ఆయనకి గుణగణాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన పేరులో ఆయన గుణగణాలు ఎలా నిక్షిప్తమై ఉన్నాయో చాలా విషయాలు చాలా రోజులు బట్టి మనం జ్ఞాపకం. ఈ రాత్రి జెహోవా షమ్మా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఆరాధిస్తున్న దేవుని పేరు జెహోవా షమ్మా. జెహోవా షమ్మా అంటే ది లార్డ్ ఈస్ ప్రెజెంట్. ఉన్నవాడు అని అర్థం. ఆయన ఉన్నాడు అని అర్థం. పిల్లరా, సజీవుడు, బ్రతికి ఉన్న దేవుడు. ఆయనకు ఆది అంతము లేదు. దేర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దేర్ ఇస్ నో ఎండింగ్. హీఈస్ ద బిగినింగ్, హీఈస్ ద ఎండింగ్. చూడండి, ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తాడు. చూడండి, మరి 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. ప్రకటన 1:8. అల్ఫా ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో కాలాల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చాడు. సర్వాధికారి దేవుడు ప్రభు సెలవు. అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతం నేనే. ప్రభు అంటాడు, నాకంటే ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు, నేనే దేవుడను. ఐ ఆమ్ ది గాడ్, ఐ ఆమ్ దేర్, దట్స్ ఇట్. ఉన్నవాడు. మోషే అడుగుతాడు, ప్రభు నీ పేరేంటి అని అడిగితే ప్రభు చెప్తారు, ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, ఉన్నవాడును. జెహోవా షమ్మా, నా పేరు జెహోవా షమ్మా. ఉన్నవాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఉన్నవాడు నీతో ఉన్నాడు. వాక్యం చెప్తుంది, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను, అంతమ వరకు ఉంటాను. టిల్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం చివరి వరకు ఆయన నీతో ఉంటాడు. 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం చూడు. మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాడు. ఎంతవరకు? అంతవరకు, చివరి వరకు. దేవుని వాక్యం చెప్తుంది, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని మోస్తాను. ఉన్నవాడు, హీ విల్ బి విత్ యూ. ఆయన నీతో పాటు ఉన్నవాడు. ఆయన ఉన్నాడు. ఈజ్ నాట్ ఏ డెడ్ గాడ్. ఆయన మృతి పొందిన దేవుడు మాత్రమే కాదు, ఆయన చచ్చినవాడు కాదు. ఆయన మరి మన కొరకు సర్వ మానవ పాప పరిహారం కొరకు రక్తం చిందించి శిలువ మ్రాను మీద ప్రాణమును అర్పించి సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచిన సజీవుడు. ఈజ్ అ లివింగ్ గాడ్. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఈజ్ అలైవ్. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? దేవుని వాక్యంలో మరి మనం చూస్తాం. సమయంలో త్వరగా నేను ముగిస్తాను. ఉన్నవాడు. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, ఆయన ఎక్కడ ఉంటాడు? వేర్ విల్ బి స్టే, వేర్ హీ విల్ స్టే. ఎక్కడ ఆయన ఉంటాడు, ఎక్కడ నివాసం చేస్తాడు? కొన్ని మాటలు బిగి. మత్తయి సువార్త 18:20 చూడండి. ఆయన ఉన్నవాడు ఎక్కడుంటాడు? ఆయన
ఎక్కడుంటాడు ఆయన? మత్తయి 18:20. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండు. అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. మీరు ఇక ముందు చదివితే 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు లేకపోతే ముగ్గురు ఎక్కడైతే మరి నా నామంలో కూడి ఉంటారో, ఎక్కడైతే ఏకీభవిస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. అంటే ఎక్కడైతే పిల్లరా సహవాసంగా కూడుకుంటారో అక్కడ ఉంటాడన్నమాట ప్రభు. ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఏకీభవించి ప్రార్థన జరుగుతుందో అక్కడ ఉంటాడు. ఇద్దరు ముగ్గురు చాలు, 100 మంది అవసరంలే. ఇద్దరు ముగ్గురు ఏకాత్మతో ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆయన నామంలో కూడుకుంటే అక్కడ ఉంటాడు ప్రభు. హల్లెలూయా. ఎస్, భయపడద్దు. హీస్ దేర్. ఆయన్ని కనిపించకపోవచ్చు, అదృశ్యుడైన వాడిగా నీ మధ్యలో మీ ఇంట్లో సంచరిస్తాడు ఆయన. మీ గృహంలో ఆయన పాదాలు ఉంటాయి, ఆయన నడుస్తాడు మీ మధ్యలో. వింటున్నారా? సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారు. ఎక్కడైతే సహవాసంగా కూడుకుంటారో, ఉందా మీ ఇంట్లో సహవాసపు ప్రార్థన ఉందా? మీరందరూ తల్లి బిడ్డలు, భార్య భర్త పిల్లలు 4 కలిపి లేదా 5 కలిపి మీరంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు దేవుణ్ణి. ఆ స్తుతి ఆరాధన పిల్లరా ఎక్కడైతే జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే ఏకీవించి ప్రార్థన జరుగుతుందో, ఏ సంఘంలో ఏకీవించి ప్రార్థన జరుగుతుందో అది ఆ ప్లేసెస్ నాట్ మ్యాటర్. స్థలము ఇట్ డజంట్ మ్యాటర్. స్థలము ప్రాముఖ్యం కాదు, ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైతే ఏకీభించి ప్రార్థన చేస్తారో అక్కడ ప్రభు ఉంటారట. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఎక్కడైతే సహోదరులు ఐక్యత ఏకాత్మతో కలిసి ఐక్యత కలిగి నివసించుట, 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, మనోహరము. అబ్బబ్బబ్బ, ఐక్యత కలిగి ఏకీభవించే సహవాసంగా ప్రార్థన చేస్తే ఎంత మేలు, ఎంత మనోహరము. సాతానుడు అక్కడే దెబ్బ కొడతాడు. ప్రేర ఈగోలకి వెళ్ళిపోయి లేనిపోయిన ఆడంబరాలకు వెళ్ళి గొప్పలకు వెళ్ళిపోయి ప్రేర ఆ ప్రెస్టేజ్ ఫీలింగ్స్కి వెళ్ళిపోయి చాలా కుటుంబాల్లో మరి ఐక్యత లేదు. భార్య భర్తల మధ్య మాటలు ఉండవు. పిల్లరా భర్త వస్తే మరి పిల్ల అటు 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 ఇటు వెళ్ళిపోతారు. భర్త వస్తే భార్య కనబడదు. ఉంటారు ఒకే ఇంట్లో కానీ మాట్లాడుకోరు. సాతానుడు చాలా కుయుక్తిపరుడు. పిల్లరా కుటుంబం మధ్యలో ఐక్యత దెబ్బ కొడితే, సంఘాల మధ్యలో ఐక్యత దెబ్బ కొడితే, అక్కడ ఏకీభించి ప్రార్థన చేయకపోతే అక్కడ దేవుని సన్నిధి ఉండదన్న సంగతి వాడికి తెలుసు. ఒకవేళ మీ కుటుంబాల్లో ఎవరికైనా సమాధానం లేకపోతే ఇప్పుడే సమాధాన పడండి. ఇప్పుడే ఏకీభించి ప్రార్థన చేయండి. ఈగోలను పక్కన పెట్టేసి కలిసి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదట ఎలా ఉంటుందంటే మూడో వచనం సియోను కొండల మీద దిగివచ్చి హెర్మోను మంచు వలె నుండును. అదట సియోను కొండల మీద దిగివచ్చి హెర్మోను మంచులా ఉంటదట. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సెలవిచ్చున్నాడు అని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్ కమాండెడ్ దట్ దేర్ బి బ్లెస్సింగ్ అండ్ ఎటర్నల్ లైఫ్. శాశ్వత జీవము ఆశీర్వాదం అక్కడ ఉండాలని యెహోవా సెలవిస్తాడు. ఎక్కడ? సహోదరుల ఐక్యత కలిగి, ఎక్కడ ఏకీభించిన నామంలో కూడి, ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో గ్యాదర్ అవుతారు, అక్కడ నేను ఉంటాను. ఐ విల్ బి దేర్. ఇప్పుడు మీరు నమ్మకపోయినా మీరు మీ కుటుంబాలతో కలిసి గ్యాదర్ అయ్యారు కదా, మీరు కలిసి వాక్యాన్ని వింటున్నారు కదా, అక్కడ ప్రభు మీ పక్కనే ఉన్నారు. గాడ్ ఈస్ దేర్. ప్రభు మీతో ఉన్నాడు. ఉన్నవాడు ఆయన యెహోవా షమ్మా. ఆయన పేరు యెహోవా షమ్మా. పిల్లరా ఆయన ఉన్నవాడు. ఇంకెక్కడ ఉంటాడు ఆయన? కొన్ని మాటలు యెషయా 57:15 చూడండి. యెషయా 57:15 మహాగణుడును మహోన్నతుడును చదవండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నేను మహోన్నతుడిని, మహాగణుడిని, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని. అయినా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. ప్రభు అంటాడు, నేను మహోన్నతుడిని, మహాగణుడిని,
మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడిని, అయినా నేను ఎక్కడ ఉంటానో తెలుసా? నేను అక్కడ ఉండను. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నాకు ఎక్కడ ఉండటం ఇష్టమో తెలుసా? వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. హల్లెలూయా. అక్కడ ఉంటాడు. హీ విల్ బి దేర్. వినయము, వినమ్రత, విధేయత, దీన మనస్సు, ఇవన్నీ పర్యాయ పదాలు పిల్లలు. దేవుని బిడ్డలు మనం ఎంత తగ్గించుకుంటే అంత మహిమ దేవునికి. ఎంత దీనులం అయితే అంతగా హెచ్చించబడతాం. ఎంతగా తగ్గించుకుంటే అంతగా మహిమపరచబడతాం. మనలో 1% కూడా గర్వం, అహంకారం లేకుండా చూసుకోవాలి. అసలు మనం ఏంటండి గర్వించడానికి? మన దగ్గర ఏముందని గర్వించడానికి? చాలామంది అనుకుంటారు నా 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 రెసిస్టెన్స్ పవర్ నీకు తెలుసా? నేను తిన్న ఫుడ్, ఆ డ్రై ఫ్రూట్స్, ఆ ఎక్సర్సైజ్లు, ఆ విటమిన్లు, ఇవన్నీ కాబట్టే కరోనా నాకు రాలేదనుకుంటున్నారు చాలామంది. అది కాదు. దేవుని కాపుదల నీ చుట్టూ, నా చుట్టూ ఉంది. అందుకే కరోనా రాలేదు. అందుకే ఏ తెగులు నేను టచ్ చేయలేదు. అందుకే ఏ సమస్య నీకు రాలేదు. గర్వించొద్దు, అతిశయించకూడదు. ఐఎమ్ సంథింగ్ అనేది లేదు. ఐఎమ్ నథింగ్ అనుకోవాలా. నేను ఏమైనో అది నీ కృపే నాయన. పౌలు ఇంత సేవ చేసిన తర్వాత అంటాడు, నేను చేసిందంతా దేవుని కృపే. నేను అపోస్తలులో చివరవాడను. నేను ఏమి చెయ్యలేదు. ఐ హ్యావ్ డన్ నథింగ్. ఇంత చేసిన తర్వాత ఐ హ్యావ్ డన్ నథింగ్ అంటాడు. ఎంత తగ్గింపండి, ఎంత విధేయత అండి. వింటున్నారా దేవుని వాక్యాన్ని? వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. ఐ విల్ బి దేర్. భార్య వినయము విధేయత కలిగి ఉండాలి. భర్త వినయము విధేయత, పిల్లలు వినయము విధేయత. ఆ ఇంట్లో దేవుని సమాధానం ఉంటుంది. ఆమేన్. వినయము గలవారి యొద్ద నేను ఉంటాను. ఇంకెక్కడ ఉంటాడు? యోహాను సువార్త 20:10 కొన్ని మాటలు. యెహోవా క్షమ గురించి మీకు చెప్తాను. ఆయన ఎక్కడుంటాడో కొన్ని మాటలు. పిల్లరా 20:19 చూడండి. యోహాను 20:19. ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక. ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి శిష్యులు, పిలవబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, పిల్లల ఒంటరితనంతో గుండె చెదిరి యేసు ప్రభు అప్పటికే సిలువేసి చంపేశారు. ఆయన తిరిగి లేచాడు, సమాధి గెలిచి తిరిగి లేచాడు. పిల్లరా మరి బోధకుడు లేడు. అప్పటికింకా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడలేదు. వెళ్ళాడిపోతున్నారు. గుండె పగిలి సమాధానం లేక, ఆదరణ లేక ఉన్నారు. ఆ సమయంలో పిల్లల తలుపులు వేసి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచాడట. ప్రైజ్ ద లార్డ్. జీసస్ కేమ్ అండ్ స్టూడ్. పిల్లలు యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలిచాడు. ఎక్కడికి వస్తారంటే, ఎక్కడ ఒంటరితనం, ఎక్కడ ఆదరణ లేక, ఎక్కడ దుఃఖముతో, ఎక్కడ కన్నీటితో, మాకెవరు లేరు బాబు, మాకెవరు దిక్కు లేరు, నీవే మా దిక్కు అని ప్రభు మీద ఎవరు ఆధారపడతారు, ఎవరు ప్రభు వైపు చూస్తారు? వారు తలుపులు వేసుకుని వాళ్ళు చేస్తున్న పని ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తారు. అంతకన్నా చేసేదేముంది? ఇంకా చేసేదేమి లేదయ్యా. ప్రార్థనే నాకు శరణ్యం అయ్యా. నీవేనా దిక్కయ్యా, నీవేనా ఆధారమయ్యా అని. పిల్లరా మరి ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, ఎవరు గుండె పగిలి ఆదరణ కొరకు ఎదురు చూస్తారో అక్కడికి వస్తాడు ప్రభు. గాడ్ విల్ కమ్ దేర్. ఎవరు ప్రభు మీద ఆధారపడతారో అక్కడికి వస్తాడు. నా సొంత జ్ఞానంతో నేను చేసేస్తాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అయితే పర్వాలేదు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ విత్ మై ఓన్ విజ్డమ్ అనుకుంటే దెబ్బ అయిపోతాం. నా సొంత జ్ఞానంతో నేను ఏమేమి చేయగలను, నేను చాలా తెలివైన వాడిని, ఐ కెన్ డూ అనుకోవద్దు. అక్కడికి ప్రభు రారు. దేవునికి అవకాశం లేదు అక్కడ. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. దేవుని వాక్యంలో ఆ మాటలు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలో
సామెతల గ్రంథంలో పిల్లరా మరి దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనికి రండి. 5వ వచనం చదవండి. 5వ వచనం. నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో నమ్మకముంచుము. యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ విజ్డమ్, ఓన్ నాలెడ్జ్, ఓన్ థింగ్స్. మరి ఏం చేయాలట? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అని చెప్తూ అంటాడు 7వ వచనంలో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా, నేను తెలివైనను కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. ఐఎమ్ నథింగ్ లార్డ్, ఐఎమ్ హోప్లెస్ లార్డ్, వితౌట్ యూ ఐ కెన్ డూ నథింగ్ లార్డ్. అయ్యా మీ సహాయం లేకుండా నేనేం చేయలేను అయ్యా, మీరు లేకపోతే నేనేం చేయలేను, మీరు రాకపోతే నేను ముందుకు వెళ్ళను అయ్యా. మోషే అదే అంటాడు, అయ్యా మీరు రాకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అయ్యా. వీ విల్ నాట్ మూవ్ ఎట్ ఆల్. ఎక్కడైతే అలాంటి మనసు ఉంటుందో, ఎక్కడైతే దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసే మనసు ఉంటుంది చూసారా, అక్కడ ఉంటాడు ప్రభు, అక్కడికి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకెక్కడికి వస్తాడు? 4వ పాయింట్ చెప్తున్నాను. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, కొరింథీయులకు రాయబడిన దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6:18 చూడండి. 6:18. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడై ఉందును, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు. yes కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. అవును. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే, నేను వారిలో నివసించి వారి మధ్యలో సంచరిస్తాను, వారికి దేవుడినై ఉంటాను, నేను వారి మధ్యలో నివసిస్తా సంచరిస్తాను అంటున్నాడు ప్రభు. ఐ విల్ బి దేర్. యెహోవా షమ్మా, దేవుడు, ది లార్డ్ ఇస్ ప్రెజెంట్, ఉన్నవాడు ఉంటాడు. ఇక్కడ ప్రభు పిల్లరా చెప్తూ 6వ అధ్యాయం 14 మీరు చదివితే మరి 14వ వచనం, 15వ వచనం, 16, 17 వచనాలు ఏం చెప్తున్నాయంటే ప్రభు అంటున్నాడు, మీరు ప్రత్యేకించుకోండి, విగ్రహాల దగ్గర నుంచి ప్రత్యేకించుకోండి, మరి అవిశ్వాసాల దగ్గర నుంచి ప్రత్యేకించుకోండి, లోకం నుంచి ప్రత్యేకించుకోండి, పాపం నుండి ప్రత్యేకించుకోండి. మీరు ప్రత్యేకించుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే హోలీనెస్ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారు. పరిశుద్ధత లేకపోతే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉన్నా, ఎన్ని ప్లాన్స్ ఉన్నా, ఎన్ని డిజైన్స్ ఉన్నా, ఎన్ని డిజిటలైజ్డ్ అయినా, ఎంత టెక్నాలజీని వాడినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిన వాయిద్యకారులు వచ్చినా అవన్నీ అలాగుంటాయి. కానీ ప్రభు రారు అక్కడికి. గుర్తుపెట్టుకో, యేసయ్య రావాలి. ఆడంబరాలకి ఆయన ఆకర్షితుడు అవ్వడు. నీ జ్ఞానానికి ఆకర్షితుడు ఆయన రాడు. నీ జ్ఞానం ఆయన తీసుకుని రాలేదు, ఆడంబరాలు ఆయన తీసుకుని రాలేదు. నీ జ్ఞానము, నీ ధనము, నీ డబ్బు, నీ ప్లాన్స్ అండ్ డిజైన్స్ నెవర్ బ్రింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టు అవర్ మిడిస్ట్. ఓన్లీ సెపరేషన్, కేవలం ప్రత్యేకత మాత్రమే. ప్రత్యేకత. సెపరేషన్ లీడ్స్ టు శాంటిఫికేషన్ అన్నారు. ప్రత్యేకత పవిత్రతలోనికి మనం నడిపిస్తుంది. ఈ ప్రభు అంటున్నాడు, మీరు ప్రత్యేకపరచుకుంటే నేను మీ మధ్యలో నివసిస్తాను, నేను సంచరిస్తాను. ఐ విల్ బి దేర్. ప్రభు ఉంటాడు అక్కడ. 5వదిగా ప్రభు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు? ప్రకటన 21:3 కొన్ని మాటలు యెహోవా షమ్మా గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలైందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి.
మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన ఇక ఉండదు. చాలు చాలు. ఇక్కడ ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. యెహోవా షమ్మా, దేవుడు మనుషులతో కూడా ఉన్నాడు. ఆయన వారితో కాపురం ఉంటాడంట. అబ్బా, ఆయనే మనతో ఉంటాడు. కాపురం అనే మాట మనతో, హీ విల్ స్టే, మనతో కూడా నివసిస్తాడు. ఆయన మన మధ్యలోనే సంచరిస్తాడు, మనలో ఒక్కరిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు అనే మాట చూస్తే 2వ వచనం చూడు, 2వ వచనం 21:2. సముద్రమును మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడైతే సిద్ధపాటు ఉంటుందో, ఎక్కడైతే ప్రభు కొరకు పిల్లరా, అక్కడట నూతన యెరూషలేము పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. మనమట ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో తెలుసండి. ఇంకా కాసేపట్లో 1 గంట 6 గంటలో వివాహం అవుతుందనగా పెండ్లి కుమార్తె తన భర్త కొరకు ఎలా సిద్ధపడుతుందండి? అలంకరణ, సిద్ధపాటు, క్లీన్లీనెస్, నీట్నెస్, ఆ సౌందర్యం, అలంకరణ, మంచి వస్త్రాలు అలంకరించబడి తన భర్త కొరకు ఎలా సిద్ధపడుతుందో అలాగే ఎవరైతే సిద్ధపడతారో, ఎక్కడైతే సిద్ధపాటు ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారంటండి. ఎక్కడ ఉందా సిద్ధపాటు నీకు? నా ప్రభు త్వరగా వస్తున్నాడు, పెండ్లి కుమారునిగా వస్తున్నాడు. పెండ్లి కుమార్తె సంఘంలో నేనున్నాను, నేను సిద్ధపడాలి అన్న యాతన ఏమనుందా? అన్న ఆలోచన నీకేమనుందా? సిద్ధపాటు ఏమనుందా? ఎప్పుడు తినడం, తిరగడం, సుఖించడమేనా? డ్యూటీకి వెళ్తున్నా బాగానే ఉంది, నీ పనులు చేసుకుంటాం బాగానే ఉంది. ఎప్పుడు ఆఫీసేనా? ఎప్పుడు కుటుంబమేనా? ఎప్పుడు తిండేనా? ఎప్పుడు కారు వేసుకుని తిరగడమేనా? షాపింగ్ మాల్స్లో అంటే తిరగడమేనా? టైం అంతా నీ వ్యర్థం చేస్తున్నావా? సిద్ధపాటు ఏమైనా ఉందా నీకు? ఊరి వచ్చినట్టు వస్తుంది ఆయన రాకడ. ఊరి వచ్చినట్టుగా అకస్మాత్తుగా వస్తాడు. అకస్మాత్తుగా చూడండి, మెరుపు వచ్చిందని తండ్రి, ఈ చివరి నుంచి తండ్రి ఆ చివరికి 1 క్షణంలో ఎలా మాయమైపోద్దండి. మెరుపు వలె, కరు రెప్పపాటలో, దొంగ వలె అకస్మాత్తుగా వస్తాడు. ఊరి వచ్చినట్టుగా. జాగ్రత్త, జాగ్రత్త. సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. దేవుని బిడ్డలమైన మనం, బోధిస్తున్న నేను, వింటున్న మీరు, మనం అంతా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉందా? ఆత్మ సంబంధమైన సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ఉంది మనకి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఈ కరోనా టైంలో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి చూడండి. నేను వ్యతిరేకం కాదు, వాటికి జరగనివ్వండి. ఎంత సిద్ధపాటు అండి? ఉందా సిద్ధపాటు నీకు? తులాలు 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 బంగారం కొనుక్కుంటున్నా, మంచిదే. నీ ఆత్మ సంబంధమైన అలంకరణ సంగతి ఏంటి? మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నావు, లెనిన్ కాటన్ వేసుకుంటున్నావు, ఫ్రెండ్స్ అందరి మధ్యలో అదొక స్టేటస్ సింబల్గా. ఏది నీ రక్షణ వస్త్రం? ఇది ఎలా ఉంది బాబు? నీతోనే మాట్లాడుతున్నాను. చిలమా, నీతోనే మాట్లాడుతున్నాను. నా సహోదరి సహోదరులు, మీ వస్త్రాల అలంకరణ ఎలా ఉంది? ఆభరణాలు సిద్ధపరచు. ఆత్మ సంబంధమైన పరిశుద్ధ అలంకారాలతో నువ్వు సిద్ధపడుతున్నావా? ఏంటో అయితే సిద్ధపాటు ఉంటుందో అక్కడ ఉంటాడు ప్రభు. అక్కడ ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ప్రభు? ఎక్కడ ఉంటాడు? చూడండి, జోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం, నేను ముగించేస్తాను ఈ మాట చెప్పి. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోషువ 1:5 చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండెను. నేను మోషేకు తోడై ఉండినట్లు, నేను మోషేకి, ఇశ్రాయేలీయులకి అరణ్యంలో మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా నిన్ను విడువను. చాలు. పిల్లలు, ఇశ్రాయేలీయులకు దేవుడు తోడై, మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు కూడా గాడ్ వాజ్ విత్ దెమ్. దేవుడు వారితో ఉన్నాడు. దట్స్ ఇట్. మీరు అడగవచ్చు, ఎలా ఉన్నారండి ఆయన? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఉండదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా
నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివి, వారిని విసర్జించలేదు. మార్గం గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, రాత్రి వారికి వెలుగుచుటకు అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. పిల్లరా, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో దేవుడు వారికి తోడై ఉన్నాడు. గాడ్ వాస్ విత్ దెమ్. 78వ కీర్తనలో దానికి రిలేటెడ్గా మాట 14 వచ్చిన 78-14. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. మేఘస్తంభంలో ఉండినది ఎవరో తెలుసా? ప్రభువే. అగ్నిస్తంభంలో ఉండినది ఎవరో తెలుసా? ప్రభువే. ఆయనే ఉన్నాడంటే హీ వాజ్ దేర్ ఇన్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. పగలంతా భయంకరమైన వేడి తగలకుండా ఆయన వారిని కప్పేశాడు. పిల్లరా, వింటున్నారా? ఆ వేడంతా ఆయనకే తగిలింది తప్ప తన ప్రజలకు వేడి తగలనివ్వలే. రాత్రి అంతా చలి, ఆ భయంకరమైన చలి అంతా ఆయన ఆపేసి తన ప్రజలకు వెచ్చదనం, చలంతా ఆయన భరించాడు. వాస్ దేర్ విత్ దెమ్. దేవుడు వారికి తోడు అయినాడు. ఎందుకో తెలుసా? ఒక్కటే దేవుడు ఇశ్రాయేలులో ఒక్కటే చూశాడు. మాటికి క్షమిస్తూ తట్టుకుని ఎందుకు వారిని విడిచిపెట్టకుండా ఉన్నాడో తెలుసా? ఇశ్రాయేలులో ఉన్న ఒక గురి ఏంటో తెలుసా? ఐగుప్తుని విడిచిపెట్టేస్తాం, పాలు తెల్లి ప్రవహించే దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాం. ఒక గురి, ఒక గమ్యం, ఒక దర్శనం. పిల్లలు చాలా తప్పులు చేశారు ఇశ్రాయేలు, కానీ గురి మాత్రం మారలా, గమ్యం మాత్రం మారలా. చాలాసార్లు బోల్త పడుతూ లేస్తూ మొత్తానికి లోబడుతూ, దేవుని సేవకుడైన మోషేకు లోబడుతూ వెనకాతలే నడుచుకుంటూ, మోషే వెనకాతల ప్రయాణం చేసుకుంటూ పిల్లల గొర్రెల వలె పాలు తెలి ప్రవహించే దేశం వైపు ప్రయాణం చేశారే, అది దేవునికి చాలా నచ్చింది. పిల్లల ఈ రాత్రి ఆ గురి కలిగి, గమ్యం కలిగి పాలు తేలు ప్రవహించే దేశానికి. అందుకే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ఉంటుంది. అబ్రహామట మరి గుడారాలు నివసిస్తూ పిల్లల పునాదులు గల దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక పక్క ఇష్మాయిల్ పుట్టాడు, ఒక పక్క ఇసాకు పుట్టాడు, ఒక పక్క మరి సంతాన అభివృద్ధి చెందుతుంది, ఒక పక్క దేవుడు ఆశీర్దిస్తున్నాడు, ఒక పక్క ప్రయాణం చేస్తున్నాడు. కానీ దృష్టత దేని మీద? పునాదులు గల పట్టణం మీద, పాలు తేళ్లు ప్రవహించే ఆ పరమ కానాని మీద దృష్టి పెట్టాడు. మోషేకు ఇశ్రాయేలుకి తోడైనట్టుగా నీకు ఆ 40 సంవత్సరాలు దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ రాత్రి నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, సమయం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుని పేరు యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే ది లార్డ్ ఈజ్ ప్రెసెంట్. ఆయన ఉన్నాడు, విడిచిపెట్టేవాడు కాడు అని అర్థం. నీతో ఉన్నవాడు, పిల్లలు నీతో ఉంటాడు. ఆ యోసేపు ఐగుప్తులో యోసేపుతో ఉన్నాడు, చెరసాల్లో జైల్లో యోసేపుతో ఉన్నాడు, గోతులో ఉన్నాడు. ఆ సంఖ్యల్లో ఆ యోసేపుని బాధిస్తున్నప్పుడు ప్రభు అక్కడే ఉన్నారు యోసేపుతో. యోసేపు కొంతకాలం భరించు, కొంతకాలం నేను నిన్ను ఉన్నత స్థితి తీసుకుని వెళ్తాను, అంతవరకు సహించేవాడు ధన్యుడు. ఈ సహనమే లేదు మనకి పిల్లరా. ఈ రాత్రి యెహోవా షమ్మా దేవుడు నీతో ఉండి మరి ఆయా స్థలాల్లో ఎలా అయితే ఉండి బైబిల్ చరిత్రలో ఎలాగైతే తన ప్రజలతో భక్తులతో ఉండి ఎలా అయితే విడిపించాడో, నడిపించాడో, అద్భుతాలు చేశాడో, ఆశ్చర్యకార్యాలు చేశాడో, నీతో కూడా ఉండి అద్భుతాలు చేయడానికి ఈ రాత్రి సిద్ధపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు ప్రభు. యెహోవా షమ్మా దేవుడిని నువ్వు నీ గుండెలోకి హత్తుకుంటావా? యెహోవా షమ్మా దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావా? యెహోవా షమ్మా దేవుడిని కౌగలించుకుంటావా? యెహోవా షమ్మా దేవుడి పాదాలు ముద్దు పెట్టుకుంటావా? ఆ యెహోవా షమ్మా ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసయ్య. యెహోవా షమ్మా, హీబ్రూ భాషలో యెహోవా షమ్మా అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఇలా అతను నీతో కూడా ఉంటాడు, భయపడదు. యుగ సమాప్తి వరకు, నువ్వు ఉన్నంత వరకు నీతో ఉంటాడు, భయపడదు. ఒకప్పుడు చిన్నవాడిని తల్లిదండ్రులు చూసుకున్నారు,
ఇప్పుడు యవనొస్తుండే కొంతకాలం తల్లిదండ్రులు వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులు మనం ఫాలో అవుతారు. పెళ్ళైన తర్వాత వారు మనం విడిచిపెడతారు. ఆ తర్వాత ఎవరు? భార్య. ఆ తర్వాత ఎవరు? పిల్లరా, పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు తావులాలు చూసుకుంటారు. ముదిమ వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని మోసేవాడు యేసయ్య. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరినైతే ప్రేమించావో, ఎవరినైతే హత్తుకున్నావో, ఎవరి కొరకైతే బ్రతుకుతున్నావో ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. నేను ఎన్నడూ విడవను. అదే యెహోవా షమ్మా దేవుడు. యెహోవా షమ్మా దేవునికి కృప, ఆశీస్సులు, ఆశీర్వాదాలు మీ అందరికీ తోడేండి నడిపించండి. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. అందరు తలలు వంచండి. ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. మీ స్థలాల్లో క్లోజ్ యువర్ ఐస్. అందరు క్లోజ్ యువర్ ఐస్. 2 చేతులు పైకెత్తండి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చిన్న ప్రార్థన. క్లోజ్ యువర్ ఐస్. 2 చేతులు పైకెత్తండి. దీన మనసు వినయముందా? ఏకీభవించి తగ్గించుకుని ప్రార్థన చేసే అనుభవం ఏకీభవిస్తున్నారో నీ ఫ్యామిలీ? తగ్గించి ఒక స్టెప్ డౌన్ అవ్వు. సమాధానం వస్తుంది. అక్కడ ప్రభు వస్తారు. సపరేట్ చేసుకుంటే, ప్రత్యేకించుకుంటే ప్రభు వస్తారు. మేఘస్తంభంలోను, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఆయనే వెలిగించాడట. నీకు తోడై ఉంటాడు. ఉదయం వచ్చే వరకు ఎత్తుకుని మోస్తాను. నేను ఎన్నడూ అంతవరకు నడిపిస్తాను. ఎంత మంచి మాట్లాడి, ఎంత మంచి దేవుడు యెహోవా షమ్మా దేవుడు. యెహోవా షమ్మా దేవుడు మనం ఆరాధిస్తున్నాం ఈ రాత్రి. యెహోవా షమ్మా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో ఉంటాడు. భయపడదు. నువ్వు ఒంటరి కాదు. నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి, నువ్వు ఆయన వైపు చూస్తున్నావు, మొరపెడుతున్నావు కాబట్టి నువ్వు ఉన్న స్థలంలో నీకు ఆయన వస్తాడు. ఇప్పుడే ఈజ్ కమింగ్ నౌ. ఈజ్ కమింగ్ నౌ. ఈజ్ కమింగ్ నౌ. Hallelujah. He's coming now. Hallelujah. He's coming into your place. Wherever you gather. ఎక్కడైతే నువ్వు గ్యాదర్ అయ్యి అక్కడికి ప్రభు వస్తారు ఇప్పుడే. ఓ ఇన్వైట్ హిమ్. ఇన్వైట్ హిమ్. రబ్బా షకూరా బాబా. Thank you Lord. ఓ రబ్బా బాబా. థాంక్ యూ బాబా. థాంక్ యూ. Hallelujah. Hallelujah. ఎక్కడ పవిత్రత ఉంటుంది అక్కడ ఉంటారు ప్రభు. Thank you Lord. ఎక్కడ వినయం ఉంటుంది అక్కడ ఉంటారు. స్తోత్రం. ఎక్కడ విధేయత ఉంటుంది అక్కడ ఉంటారు. స్తోత్రం నాయనా. ఎక్కడ తగ్గింపు ఉంటుంది, ఎక్కడైతే ఆత్మ సంబంధమైన అలంకరణ ఉంటుందో ఆమేన్. ఆమేన్. అక్కడ ఉంటాడు. ఎక్కడైతే లోకం ఉండదో, ఎక్కడ లోక ఫ్యాషన్స్ ఉండవో, తండ్రి లోక ఆశ, ధనాపేక్ష, శరీర ఆశలు ఎక్కడైతే ఉండవో అక్కడ ఉంటాడు ఆయన. ఆమేన్. ఆమేన్. లార్డ్. రాత్రి ఇవన్నీ ఒకళ్ళు నీలో ఉంటే సరి చేసుకో. హల్లెలూయా. యెహోవా షమ్మా దేవుడు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుని తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. చాలా దినాలు బట్టి మమ్మల్ని దర్శిస్తున్నారు. ఈ రాత్రి కూడా మమ్మల్ని దర్శించారు. నీకు యెహోవా షమ్మాగా, ది లార్డ్ ఇస్ ప్రజెంట్గా ఉన్నవాడుగా మా మధ్య ప్రత్యక్షమైనందుకు నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో బిడ్డలందరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. ఏ తెగుల బిడ్డల గుడారాలను తాకకుండా కృప అనుగ్రహించండి. ఏ బలహీనత, ఏ చీకటి, ఏ దురాత్మ బిడ్డలు తాకడానికి వీల్లేదు. మీ గాయాల్లో బిడ్డలు దాచిపెట్టండి. నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తాం. మహిమ, గంధ, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. మా ప్రార్థన ఆలకించాం, వాక్యాన్ని దీవించాం. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో నూతన కార్యం చేయండి. ఎంతమంది వినబోతున్నారో వారి జీవితంలో అద్భుతం చేయండి. మీకే మహిమ, గంధ, ప్రభువులు ఆరోపిస్తాం. బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తాం. ఏసే శక్తి కలిగిన నామాలు ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసుప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనందరికీ తోడేయండి. యెహోవా షమ్మగా మనందరికి తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాశీస్సులు, షాలోం. మరలా రేపు రాత్రికి 8 గంటలకి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడు నడిపించును గాక. ఇంతవరకు చక్కగా వాక్యాన్ని విన్న మీకు దేవుని సమాధానము, దేవుని కృప విస్తరింప చేయబడాలని కోరుకుంటాను. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపించండి. ఈరోజు ఆలస్యమైంది, దయచేసి మరోలో అనుకోవద్దు. ప్రతిరోజు 8 గంటలకి నేను లైవ్లోకి వస్తున్నాం. కొంచెం అటు ఇట్లో దేవుడు
మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడవడు, భయపడదు, ధైర్యంగా ఉండండి. దేవుని కృప మీకు తోడే నడిపించిన కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.